నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పాలమూరు ప్రాజెక్టులను బీఆర్ఎస్ పడావు పెట్టిందన్న రేవంత్ ఎస్ఎల్బీసీ పాపం కేసీఆర్ దేనని ఆరోపణ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ధ్వజం ఎస్ఎల్బీసీ టన్నెల్ పరిశీలించిన సీఎం రేవంత్ విపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం 2-3 రోజుల్లో పనులు కొలిక్కి వస్తాయని ఆశాభావం మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణంపై కేంద్రం దృష్టి భూసేకరణ చేస్తే పనులు చేపడతామన్న రామ్మోహన్ ఉపాధికి తోడ్పడుతుందన్న కిషన్ రెడ్డి 2026 జూన్ కల్లా అందుబాటులోకి భోగాపురం విమానాశ్రయం కేంద్ర మంత్రి రామ్మోహన్ ప్రకటన ఏప్రిల్ నుంచి సీప్లేన్ సేవలు ప్రారంభిస్తామని వెల్లడి ఏపీ సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్ అనుమతులు లేకుండా విదేశీ పర్యటనకు వెళ్లినట్లు అభియోగాలు విజయవాడ విడిచి వెళ్లొద్దని ఆదేశం ఏపీలో 28,62,000 కుటుంబాలకు కులధృవీకరణ పత్రాలు వీఆర్ఓలు ఇంటికే వెళ్లి ఇచ్చారన్న మంత్రి రానివారు దరఖాస్తు చేసుకోవాలని సూచన గాజాకు మానవతా సాయాన్ని అడ్డుకున్న ఇజ్రాయెల్ కొత్త కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించాలని ఒత్తిడి మండిపడిన హమాస్ తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ బీజేపీ నేతలు సైంధవుల్లా అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పాలమూరును పడావు పెట్టిందే కేసీఆర్ అని దుయ్యబట్టారు. మెట్రో విస్తరణ, RRR సహా తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని పునరుద్ఘాటించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ సమగ్రాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తొలుత వనపర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లిన సీఎం స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తాను చదువుకున్న రోజుల్లో 12 ఏళ్లు అద్దెకు ఉన్న ఇంటిని రేవంత్ రెడ్డి సందర్శించారు. తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్న సీఎం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాఠశాల మిత్రులతో సమావేశమయ్యారు. అనంతరం వనపర్తి జీజీహెచ్ భవన నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణం, జెప్స్ బాలుర పాఠశాల, జూనియర్ కాలేజీ భవనాలు, వనపర్తి ఐటీ టవర్, పెబ్బేరు 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం సహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వనపర్తి పాలిటెక్నిక్ మైదానంలో జరిగిన ప్రజాపాలన ప్రగతిపాట బహిరంగ సభ వేదికగా బీఆర్ఎస్ బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. నేను అడుగుతున్నా, ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని ఎర్ర ఎండలు మండుతున్నాయి, విద్యుత్ వినియోగం పెరిగింది. 1 గంట అయినా ఎక్కడైనా విద్యుత్ కోతలు విధించినమా? ఇంటి కరెంటుకు బిల్లు కట్టకుండా మాఫీ చేసింది నిజం కాదా? మా అక్కల్ని నేను అడుగుతున్నా, మీరందరూ చెయ్యెత్తి 1 పైసా లేకుండా మేము బస్సులో ప్రయాణం చేసినామని మీరు ఆ బీఆర్ఎస్ బీజేపీలకు గుణపాఠం చెప్పండి. ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఈ వనపర్తి సాక్షిగా మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట నిజం కాదా? మా ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలని రోజుకు 24 గంటలు నేను కష్టపడుతుంటే బీఆర్ఎస్ వాడు బీజేపీ వచ్చి బండలు తీసుకొని కొడుతున్నారు. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాలు ఏపీ తరలించుకుపోతున్నా ప్రేక్షక పాత్రకు పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు ద్రోహి అని సీఎం ఆరోపించారు. 10 కిలోమీటర్లలో 2 కిలోమీటర్లు వేసి పడావు పెట్టే 10 ఏళ్ళు పడావున్న ఎస్ఎల్బీసీ పనులు ఆగిపోవడం వల్ల ఇవాళ కుప్పగూలి 8 మంది ప్రాణాలు పోయినాయి. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా? రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా? నువ్వు పాలమూరు ద్రోహివి. ఈరోజు 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రకు తీసుకుపోయినని సంతకం పెట్టిన దుర్మార్గుడివి. మా నారాయణపేట కొడంగల్ మక్తల్ ప్రాజెక్టు ప్రారంభిస్తే కేసులేసి అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు. పాలమూరును పడావు పెట్టిందే నువ్వు చంద్రశేఖరరావు. మీలాక మేము చదువుకోలేదా? మీలాక మాకు తెలివితేటలు లేవా? మీలాక మేము పరిపాలన చేయలేమా? మా పాలమూరులకు శక్తి లేదా? ఈ దేశమే కాదు ఈ ప్రపంచాన్నే నడిపించగలిగిన శక్తి నా సోదరులకు, నా సోదరిమణులకు ఉంది. తెలంగాణలో ఏ మంచి పని జరిగినా బీజేపీ ఖాతాలో వేసుకుంటోన్న కిషన్ రెడ్డి పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రంతో మాట్లాడి ఎందుకు సాధించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. కిషన్ రెడ్డి ఒక ఆయన మోపై నిన్నమన్నా నువ్వేం చేసినావు అంటాడు. నేను ఏదైనా కష్టపడి కొట్లాడి చేస్తే అది మేమే ఇచ్చినామంటాడు.
ఉదాహరణ వరంగల్లో ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం. కిషన్ రెడ్డి అంటున్నాడు లేదు ఆ ఎయిర్పోర్ట్ నేనే తెచ్చిన. మోడీ గారు ఇచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారు తెచ్చిర్రు. అది నిజమైతే మెట్రో రాలేదు కదా, రాలేదంటే ఆపింది మోడే కదా. మూసి నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా, ఆపింది మోడే కదా. మాపమని చెప్పింది నువ్వే కదా. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నేను తెచ్చినా అంటున్నావు కదా, దక్షిణ భాగం ఆగిపోయింది, ఆపింది నువ్వే కదా. మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 60 టీఎంసీల నీటి కేటాయింపులు 10 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నది కదా, ఆపింది నువ్వే కదా. ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం దురదృష్టకరమని, మనోధైర్యం కోల్పోకుండా పట్టుదలతో మిగిలిన పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సొరంగం దగ్గర జరుగుతున్న సహాయక చర్యలను సీఎం, మంత్రులు టన్నెల్లోకి వెళ్లి స్వయంగా పరిశీలించారు. అనంతరం ఎస్ఎల్బీసీ వద్ద అన్ని విభాగాల అధికారులు, ఏజెన్సీలతో సహాయక చర్యలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం ప్రమాదంలో చిక్కుకున్న బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం ఉండకూడదనే ఉద్దేశంతో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో మనుషులు, మిషన్లతో పాటు రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయాలు చేయటం సరికాదని హితవు పలికారు. విపత్తు సమయంలో జాతీయ స్థాయిలో నిపుణులైన 11 కేంద్ర సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీలు 9 రోజులుగా సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నాయని చెప్పారు. గల్లంతైన 8 మంది ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదని సీఎం వివరించారు. అనుకోకుండా ఈ దుర్ఘటన సంఘటన జరిగింది. ఇది పనులు చేస్తున్నప్పుడు జరిగిన అనుకోని ప్రమాదము. ఇలాంటి అనుకోని విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై సమస్యను ఎదుర్కోవాలి. అందులో బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. సో ఇప్పటికీ ఈరోజు నిపుణులతోని మేము చర్చించి సమీక్షలో తేలింది ఏంటంటే ఇంకా 2-3 రోజులు ఈ సమస్య కొలిక్కి రావడానికి పడుతుంది. అదే సమయంలో 8 మందికి సంబంధించిన కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా మేము ఎవరిని నియంత్రించలేదే, నిర్బంధించలేదే. గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే. ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించేటప్పుడు ఇంకా మమ్మల్ని తప్పు పట్టాలని మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఎక్కడైనా ప్రభుత్వం యొక్క ప్రయత్నంలో లోపం ఉందా? ప్రభుత్వం నిర్లక్ష్యం ఎక్కడైనా ఉన్నదా? అసలు ఏది జరిగినా ప్రభుత్వం మీద ఏదో ఒక బురద జల్లాలి. ఈ బురద జల్లుడు ఆలోచనే వాళ్ళ మైండ్లో ఉన్న బురదంతా తీసుకొచ్చి ప్రభుత్వం మీద జల్లాలనుకుంటే ఎట్లా? వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టుకు క్లియరెన్స్ ఇచ్చినట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉందని, 500 కోట్ల రూపాయలతో 2.5 ఏళ్లలో టెర్మినల్ నిర్మిస్తామని చెప్పారు. హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన రామ్మోహన్ భూసేకరణ పూర్తయిన వెంటనే పనులు చేపడతామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించకపోవడం వల్లే విమానాశ్రయ ఏర్పాట్లు ఆలస్యమైనట్లు ఆయన తెలిపారు. భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం విమానాశ్రయం, నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లిలో ఎయిర్పోర్టుకు సంబంధించి ఎదురవుతున్న అడ్డంకులను పరిశీలిస్తున్నామని వివరించారు. అక్కడ అనుమతులు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. విమానాశ్రయాల విషయంలో రాజకీయాలు వద్దన్నారు. ఎవరు తెచ్చారన్నది ముఖ్యం కాదన్న రామ్మోహన్, ప్రజలకు సేవలు అందటం ప్రధానమన్నారు. మామునూరు ఎయిర్పోర్టుకు అనుమతులు రావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది ఉపాధి కల్పనకు అవకాశాలు కల్పిస్తుందన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్తో కూడా అనేక సార్లు, అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు కూడా చర్చలు జరిపారు. స్వయంగా వారే వచ్చి ఎయిర్పోర్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయం చర్చలు జరిపిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది తప్పకుండా వరంగల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఓరుగల్లు పట్టణంలో ఎయిర్పోర్ట్కు కేంద్ర ప్రభుత్వము పచ్చజెండా ఊపడం చాలా సంతోషం. ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహకారం, కదలిక లేనందువల్ల అది ఎంతవరకు పెండింగ్ ఉంది. దానికి సంబంధించి ప్రయత్నాలు జరగలేదు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఓసి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ మీద స్ట్రెస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరిస్తూ ఒక జియో నవంబర్ లో కూడా రిలీజ్ చేశారు. మరి ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి కాబట్టి రాబోతున్నటువంటి రోజుల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ వరంగల్లో నిర్మించడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను.
1700 విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏప్రిల్ నుంచి ఆంధ్రప్రదేశ్లో సీప్లేన్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. 2026 జూన్ నుంచి భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఏపీ కోసం ఎలా పనిచేస్తావో అదే చిత్తశుద్ధితో తెలంగాణ కోసం పనిచేయాలని చంద్రబాబు సూచించినట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఏప్రిల్ నుంచి అనుకుంటున్నాం సీప్లేన్స్ ది. అప్పుడు ఒక టెస్ట్ రూట్స్ అన్ని కూడా చేసాం. మనకు ఉన్నది సీప్లేన్స్ తాలూకా ఒక ప్లేన్ మనం తీసుకొని వచ్చింది కూడా యాంఫిబియన్ ప్లేన్. సీలో కూడా దిగుతుంది, ల్యాండ్ లో కూడా దిగుతుంది. సో చాలా రూట్స్ అనుకున్నాం. ఒక ఇంపార్టెంట్ రూట్ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ టు శ్రీశైలం కూడా, అది కూడా అప్పుడు ప్లాన్ చేసాం. సో సీ ప్లేన్స్ వచ్చిన కొద్దీ ఈ రూట్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తాం. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయాలని ఆలోచన. భోగాపురం June 26, డిసెంబర్ 26 లో అవ్వాలి. 6 months ప్రీపోన్ చేసి జూన్ లో చేయిస్తున్నాం. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా అనుమతి లేని విదేశీ పర్యటనలు చేయటం, సర్వీస్ నిబంధనల ఉల్లంఘన రీత్యా సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. స్వప్రయోజనాల కోసమే వైసీపీ ప్రభుత్వ హయాంలో విదేశీ పర్యటన జరిపినట్లు సర్కార్ అభిప్రాయపడింది. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తోన్న డీజీపీ ర్యాంకు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా అమెరికా, జార్జియా, స్వీడన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే తదితర దేశాలకు వెళ్లారని సునీల్ కుమార్ పై అభియోగాలు మోపుతూ సస్పెన్షన్ వేటు వేసింది. సునీల్ కుమార్ అనధికార విదేశీ పర్యటనలు జాతీయ భద్రతకు ముప్పు తెచ్చిపెట్టాయని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు. ఐపీఎస్ అధికారిగా ఆయన వద్ద చాలా సున్నితమైన సమాచారం బయటకు పొక్కి ఉండొచ్చని ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. వివిధ కేసుల దర్యాప్తు, విచారణకు సంబంధించిన అంశాలు అనధికార విదేశీ ప్రయాణాల్లో బయటకు వెల్లడయ్యే ముప్పు ఉందని పేర్కొంది. వైసీపీ హయాంలో 6 సార్లు ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు లేకుండానే వివిధ దేశాలకు సునీల్ కుమార్ ప్రయాణించినట్టుగా గుర్తించారు. 2024 ఫిబ్రవరిలో జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని దుబాయ్లో పర్యటించినట్టు ప్రభుత్వం పేర్కొంది. 2023 సెప్టెంబర్ 2న అనుమతి లేకుండా హైదరాబాద్ నుంచి స్వీడన్ వెళ్లి 2023 సెప్టెంబర్ 11న హైదరాబాద్ తిరిగొచ్చారని పేర్కొంది. 2023 ఫిబ్రవరి 1న అనుమతి లేకుండా హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లి 2023 ఫిబ్రవరి 28న దుబాయ్ మీదుగా హైదరాబాద్ కు తిరిగి వచ్చారని తెలిపింది. 2022 డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 19 వరకు జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని దుబాయ్ లో పర్యటించారని పేర్కొంది. 2021 అక్టోబర్ 2న హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లి అక్టోబర్ 10న వచ్చారని వెల్లడించింది. ఈ పర్యటనకు ప్రభుత్వ అనుమతి లేదని వివరించింది. 2019 డిసెంబర్ 21 నుంచి 2020 జనవరి 4 వరకు అమెరికాలో పర్యటించేందుకు అనుమతి తీసుకుని అనుమతులకు విరుద్ధంగా యూకేలో పర్యటించారని స్పష్టం చేసింది. అఖిల భారత సర్వీస్ నిబంధనల ఉల్లంఘన, క్రమశిక్షణ ఉల్లంఘన కింద సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ పూర్తయ్యేంత వరకు విజయవాడ వదిలి వెళ్లొద్దని సునీల్ కుమార్ ను ప్రభుత్వం ఆదేశించింది. వైసీపీ హయాంలో టిట్కో ఇళ్లు కేటాయించకుండానే రుణ వాయిదాలు కట్టాలంటున్న అంశంపై త్వరలోనే ఒక పరిష్కారం చూపిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరులో జాతీయ రహదారి విస్తరణలో స్థలాలు కోల్పోయిన 126 మంది పేదలకు 2 సెంట్ల స్థలం అందజేస్తూ పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. అన్ని మున్సిపల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. బడ్జెట్పై వైకాపా నాయకుల విమర్శలను ఆయన తప్పుబట్టారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ తీర్చిదిద్దారని మంత్రి నారాయణ వివరించారు. అటు పేదలు నిరుపేదలకు సొట్టుపులయ్యేటట్టుగా, యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి ఏం చేయాలి ఆ విధంగా, రైతులను ఆదుకునే విధంగా చక్కటి బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టారు. దాని మీద కొందరు వైసీపీ నాయకులు ఏదో మాట్లాడుతున్నారు, ఇది చేయగలరా అది చేయగలరా అని. ఆల్రెడీ 10 లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చి ఖజానా ఖాళీ చేసిన 4,000 పెన్షన్ ఇస్తున్నాం, వికలాంగులకు 6,000 ఇస్తున్నాం, బెడ్ మీద ఉండే వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. ప్రభుత్వం రాగానే చేసింది. మహిళలకు 3 సిలిండర్లు ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 లెక్కన ఇస్తామని ముఖ్యమంత్రి గారు మే లోపల డిసైడ్ చేశారు. ప్రతి రైతుకి 20,000 ఇస్తామన్నారు. అది కూడా బడ్జెట్లో పెట్టారు. 10వ తరగతి ఇంటర్ పరీక్షల నేపథ్యంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులతో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధైర్యంగా పరీక్షలు రాయాలని, భయం వద్దని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్య, భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వివరించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు బీపీటీ రైస్ భోజనం అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను ఉపయోగించుకొని కష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందిని మంత్రి డోలా ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 28,62,000 కుటుంబాలకు రెవెన్యూ యంత్రాంగం శాశ్వత కుల ధృవీకరణ పత్రాలను అందజేసినట్లు ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సుమోటోగా రెవెన్యూ అధికారులే 34,37,000 కుటుంబాల డేటాను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపినట్లు మంత్రి వివరించారు. వీఆర్ఓలు ఇంటింటికి వెళ్లి శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేసినట్లు ఆయన చెప్పారు. స్కూళ్లు, కాలేజీల్లో ప్రవేశాలకు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు, ప్రభుత్వ పథకాలకు కుల ధృవీకరణ పత్రాలు అవసరమని ఆయన గుర్తు చేశారు. దాదాపు 5 లక్షల కుటుంబాలకు వివిధ కారణాల రీత్యా కుల ధృవీకరణ పత్రాలను ఇవ్వలేదని, వీరిలో ఎవరైనా అర్హులు ఉంటే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా, ఏపీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అక్కడికక్కడే కుల ధృవీకరణ పత్రాలను అందజేస్తారని మంత్రి వెల్లడించారు. చంద్రబాబు హయాంలో విశాఖ రుషికొండ బీచ్ కు కష్టపడి సంపాదించిన బ్లూ ఫ్లాగ్ గుర్తింపు గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రద్దయిందని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, గుర్తింపు రద్దుకు ఆయనే ప్రధాన కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వస్తువులు కల్పించకుండా మరుగుదొడ్లు కూడా లేని పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. విశాఖను ప్రపంచ పర్యాటక నగరంగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంటే కొందరు అధికారుల తీరు వల్ల లక్ష్యాలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ ని పూర్తిగా వీళ్ళు నాశనం చేసి పడేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గత 4 ఏళ్లుగా మేము అధికారుల దృష్టిలోకి తీసుకొస్తా ఉన్నాం. బ్లూ ఫ్లాగ్ బీచ్ లో మౌలిక వసతులు, వాటి యొక్క నిర్వహణ పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది. కొన్ని ప్రమాణాలు మెయింటైన్ చేయాలి. పూర్తిగా వైసీపీ ప్రభుత్వ హయాంలో బ్లూ ఫ్లాగ్ బీచ్ నిర్వీర్యం చేసేటువంటి క్రమంలో భాగంగా పూర్తిగా విధ్వంసం చేసి పడేసిన క్రమంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దయ్యేటువంటి ప్రమాదం వాటిల్లింది. తెలంగాణ వ్యాప్తంగా పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్తో ముడిపెట్టకుండా సీఎంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి సమయానికి రైతు బంధు, రాయితీలను అందించామన్నారు. సాగునీటికి ఇబ్బందులు రాకుండా అప్పుడు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నందునే నేడు తెలంగాణలో పెద్ద ఎత్తున నూనె గింజల సాగు చేస్తున్నారని హరీష్ రావు వివరించారు. పొద్దుతిరుగుడు పంట కోతకు వచ్చిందని, వాటిని విక్రయించడానికి ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. నాఫెడ్ క్వింటాల్ 7,280 రూపాయల మద్దతు ధర ప్రకటిస్తే రైతులు క్వింటాల్ 5,500 నుంచి 6,000కే దళారులకు అమ్ముకోవాల్సి వస్తుందని తెలిపారు. విక్రయ కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని హరీష్ రావు తెలిపారు. మీ అలసత్వం కారణంగా తెలంగాణ వ్యవసాయం తిరోగమన దిశలో పయనిస్తుందని సీఎంకు రాసిన లేఖలో ఆరోపించారు. గంజాయి తరలిస్తున్న దుండగులను ఆపేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ను ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో కాలు విరిగిన ఘటన భద్రాచలంలో జరిగింది. కారేపల్లికి చెందిన చారి అనే టీజీఎస్పీ కానిస్టేబుల్ భద్రాచలంలోని బ్రిడ్జ్ సెంటర్ చెక్పోస్ట్ వద్ద నైట్ డ్యూటీ చేస్తుండగా తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగింది. వాహన తనిఖీలు చేస్తుండగా 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనాన్ని ఆపడానికి కానిస్టేబుల్ ప్రయత్నించారు. దుండగులు ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో కానిస్టేబుల్ కాలు విరిగిపోయింది. వెంటనే ప్రత్యేక అంబులెన్స్ లో హైదరాబాద్ కు తరలించారు. కొన్ని రోజుల క్రితమే 2 వాహనదారులు ఒక కానిస్టేబుల్ ను ఢీకొనడంతో స్వల్ప గాయాలయ్యాయి. కొన్ని రోజుల్లోనే మరో ఘటన చోటు చేసుకుంది. భద్రాచలంలో 24 గంటలు చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్టపడటం లేదు. అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు వద్ద 42వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోయారు. అతివేగంతో వచ్చిన కారు ఆటోను ఢీకొన్న ఘటనలో గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన సరస్వతి, లోకేశ్వరి, లీలావతి అనే 3 అక్కాచెల్లెలతో పాటు సరస్వతి కుమార్తె 3 నెలల చిన్నారి విద్యాశ్రీ మృతి చెందింది. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షతగాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారులో అనంతపురం పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు పెన్నా అహోబిలం నుంచి అనంతపురం వెళ్తున్నట్లు గుర్తించారు. ఫైర్ ఫ్లై ఏరోనాటిక్స్ అనే ప్రైవేటు సంస్థ తయారు చేసిన బ్లూ ఘోస్ట్ ల్యూనార్ ల్యాండర్ చంద్రుడిపై దిగినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. ఫలితంగా చంద్రుడిపై దిగిన 2వ ప్రైవేటు లూనార్ ల్యాండర్గా బ్లూ ఘోస్ట్ నిలిచింది. చంద్రుని ఈశాన్య వైపున ఉన్న మేర్ క్రిసియంలోని అగ్నిపర్వత ప్రదేశమైన మోన్స్ లాట్రైల్ సమీపంలో ల్యాండర్ దిగింది. బ్లూ ఘోస్ట్లో 10 పరికరాలను అమర్చారు. పూర్తి లూనార్ డే అంటే భూమిపై 14 రోజులు పనిచేసేలా ల్యాండర్ను రూపొందించారు. మార్చి 14న చంద్రుడిపై ఏర్పడే గ్రహణాన్ని, 16న జాబిల్లిపై సూర్యాస్తమయాన్ని ల్యాండర్ ద్వారా చిత్రీకరించనున్నారు.
తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం శనివారంతో ముగిసిన నేపథ్యంలో గాజాకు మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంది. ఈజిప్ట్ నుంచి గాజా పట్టికి వెళ్లే అన్ని వస్తువుల సరఫరాను నిలిపివేసింది. మానవతా సాయాన్ని నిలిపివేయాలనే ఇజ్రాయెల్ నిర్ణయాన్ని యుద్ధ నేరంగా కాల్పుల విరమణ ఒప్పందంపై స్పష్టమైన దాడిగా హమాస్ పేర్కొంది. ఇటీవల ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం శనివారంతో ముగిసింది. రంజాన్ సందర్భంగా తొలిదశ ఒప్పందాన్ని ఏప్రిల్ 20 వరకు పొడిగించాలని అమెరికా ప్రతిపాదించింది. ఇందులో భాగంగా హమాస్ తమ వద్ద ఉన్న బందీల్లో సగం మందిని తొలి రోజే విడుదల చేయాల్సి ఉంటుంది. చర్చల్లో ఒప్పందం కుదిరిన తర్వాత మిగిలిన వారిని వదిలిపెట్టాలి. రెండో విడత చర్చలకు సిద్ధమన్న ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ సార్ చర్చల దశలోనే మరికొందరు బందీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మిగిలిన బందీలను విడుదల చేసేందుకు సిద్ధమేనన్న హమాస్ అనేక మంది పాలస్తీనా ఖైదీల విడుదల, శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం, గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణ జరగాలని పట్టుబడుతోంది. మహారాష్ట్రలో శాంతి భద్రతలపై కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమార్తెను కొందరు యువకులు వేధించినట్లు చెప్పారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జల్గావ్ జిల్లా ముక్కాయ్ నగర్లో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే సంతు ముక్తా యాత్ర చూసేందుకు తన కుమార్తె స్నేహితులతో కలిసి వెళ్లగా కొందరు యువకులు వేధింపులకు గురిచేసినట్లు ఆమె చెప్పారు. తాను ఇంటికి రాగానే తన కుమార్తె వేధింపుల విషయం చెప్పిందన్నారు. ఒక కేంద్ర మంత్రి కుమార్తెకే ఇలాంటి దుస్థితి ఎదురైతే సాధారణ మహిళల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే అన్నారు. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిందితులు ఒక రాజకీయ పార్టీకి చెందినవారని చెప్పారు. వారిలో కొందరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.